నమస్తే, నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం. తొక్కలో జర్నలిజం ఈ తమ్మునేలు చూసి మీకు నా మీద కోపం రావచ్చు. ఎందుకంటే జర్నలిస్ట్ అయి ఉన్న నేను తొక్కలో జర్నలిజం అనడం ఏంటి అని. కానీ ఆ మాటలు నేను కాదండి. మీకు తెలుసు, ఏప్రిల్ 17న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను చెల్లె వాళ్ళ ఇంట్లో ఉన్నాను. భాగం అంటే ఎనపక్క మొత్తం పని చేయటం లేదు, మంచం మీద పడుకోడున్నా ఒక పెద్ద మనిషి మాట్లాడిన మాట తొక్కల్లో జర్నలిజం అని. ఇంత సీరియస్గా ఉన్నా ఒక్క మిత్రు కూడా ఫోన్ చేయలేదు అని. నిజమే కదా అనుకున్నా, కానీ నేను ఎవరికి చెప్పాలా నా నా అనారోగ్య పరిస్థితి ఇది అని. ఎలా ఫోన్ చేస్తున్నారని సర్ది చెప్పుకున్నా. ఆ మాట పెద్దవాడు అన్న తర్వాత ఒక గంట తర్వాత బెడ్ మీద పడుకున్న ఎడమపక్క ఫోన్ ఉంది, ఫోన్ మోగుతుంది. ఎందుకు దానివైపు అలా కష్టం మీద ఎడమవైపు మళ్ళీ చూసిన ఆ ఫోన్ ఎవరితో కాదు, బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆఫీసర్. ఆ కళ్ళలో ఒక మెరుపు. అంటే జర్నలిస్ట్గా నాకు మిత్రులు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కూడా మిత్రులే. అతని నుంచి ఫోన్ వచ్చింది అని ఆ పెద్ద మనిషి చెప్పాలనుంది, కానీ ఇష్టం లేదు. కానీ ఆ ఫోన్ తీసుకోవాలంటే రుచి పని చేస్తలేదు, ఫోన్ ఎత్తలేని పరిస్థితి. మొత్తానికి ఫోన్ ఆగిపోయింది. మరుసటి రోజు ఫోన్ తీసుకుని బుర్రా వెంకటేశం గారికి ఫోన్ చేశాను. సార్ అంటే ఆయన పరిస్థితి గమనించి, ఎలా ఉంది ఇప్పుడు, కూర్చోగలవా, కంప్యూటర్ ఆపరేట్ చేయగలవా అని. వైనాడు సార్, ఖచ్చితంగా చేయగలుగుతా, కాకపోతే ఏంటంటే పరిస్థితి అని చెప్పిన. అంటే నడవలేను అంటే ఏం బాధ లేదు, నువ్వు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసేయి, నా దగ్గరకు వచ్చేయాడు ఆయన. నిజంగా ఇది 1000 పని వచ్చేసింది. ఆ కళ్ళు ఒక మెరుపు మెరిసింది, ఆనందం. నాకంటూ మిత్రులు, అల్లాటప్ప మిత్రులు కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉండ్రు అన్న ఒక ధీమా. ఆ తర్వాత ఐఏఎస్ మన హైదరాబాద్ రావటం, ఆయన కలవటం, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర వైభవ యాత్ర పేరుతో ఆయన ఒక యాత్ర ప్రారంభించడం, దానికి రూట్ మ్యాప్ నేనే తయారు చేయడం. ఆ బ్రహ్మోత్సవాల సమయం కాబట్టి ఆ మోడిఫైడ్ రథానికి కొండ మీదకి అనుమతి ఇవ్వరు కాబట్టి నన్ను ఆయన తిరుపతి పంపించారు సెప్టెంబర్లో. తిరుపతికి వెళ్ళి 10 రోజులు ఉండి యాత్రకు ఆ వెహికల్ని కొండ మీదకి పంపించి యాత్ర ప్రారంభించారు. దిగ్విజయంగా పూర్తయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జర్నలిజంలో మనం మంచిగా ఉంటే మన కోసం ఏ త్యాగం చేయడానికైనా అనువుగా మిత్రులు ఉన్నారు అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే అంత మిత్రుడే. ఆయన సెప్టెంబర్ దాదాపు 4-5 మాసాలు నన్ను ఆర్థికంగా ఆదుకున్నాడు. ఆ తర్వాత మరొక మిత్రుడు, చెప్పాను కదా మానవత్వానికి మతం మీద, క్రిస్టియన్ మిత్రుడు, ఇంట్లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతూ ఉన్నా. నేను అక్కడ ఉన్నది తెలిసిన దశరథ్ అనే వ్యక్తి వచ్చి 1-2 సార్లు 3 సార్లు వచ్చి మసాజ్ చేసి మరీ వెళ్ళాడు. ఆ తర్వాత అదే ఇంట పరిచయమైన వెంకటేష్ అనే మిత్రుడు ఫిజియోథెరపీ చేసిండు. వీళ్ళెవరు కూడా నన్ను నువ్వు డబ్బు ఇవ్వద్దు, ఉన్ననాడు ఆలోచిద్దాం, ముందు కోలుకో అంటూ చెప్పారు తప్ప నా దగ్గర డబ్బు ఉందా, డబ్బు ఇస్తాడా ఇవ్వడా, ఇంత కష్టపడి ప్రయోజనం ఏంటి అనే ఆలోచన ఏ మిత్రుడు చేయలేదు, ఏ మిత్రుడు చేయడం లేదు కూడా. అవసరమైతే ఫోన్ చెయ్యి అంటారు అంతే. అంతేకాకుండా రాజు గారు, నారాయణరాజు, ఆంధ్రప్రభ చిత్రప్రభ బ్యూరో, ఆయన చెప్పింది ఒకటి, నీకు ఎప్పుడు అవసరం ఉన్నా ఒక కాల్ కొట్టాడు, ఒక ఫోన్ చేయని. హర్నాథ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లింగంపల్లి, అతను చెప్పింది అదే. ఆ తర్వాత ఇటీవల తిరుపాల్ అనే వ్యక్తి తిరుపతికి పిలిపించుకొని మరి 3 ఇంటర్వ్యూలు కూడా చేయించుకుని నాతోటి, అన్నతనే భరించి. తిరిగి వచ్చేటప్పుడు కర్నూలులో ఏం జరిగిందో చెప్పిన, ఈనాటికి ఈ బంధమే నాటితో అంటూ. ఇలాగా తొక్కలో జర్నలిజం అన్న పెద్ద మనిషి నన్ను ఎంత మానసిక వేదనకు గురి చేసిండో, అదే మిత్రులు ఇది తొక్కలో జర్నలిజం కాదు, సమాజానికి ఉపయోగపడే జర్నలిజం, సమాజానికి అంతో ఇంతో మేలు చేసే జర్నలిజం, అది మన శక్తిని బట్టి ఉంటుంది, మనం వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది. మనం మంచి అయితే అందరూ మంచి, జర్నలిజం అని కాదు, ఎక్కడైనా సరే వ్యక్తిత్వం మనకుంటే
ఆదుకునే మిత్రులు చాలామంది ఉంటారు అన్న నిజాన్ని చాటి చెప్పింది ఈ జర్నలిజం. ఇప్పుడు అంటే ఈ వీడియో ద్వారా చెప్పిందంటే నన్ను మేమున్నామంటూ ఆదుకున్న వాళ్ళకు అందరికీ కూడా శతదా సహస్రదా వందనాలు. మరికొంతమంది నేనున్నా నీకెందుకు, ఒక 6 నెలలు నువ్వు కూర్చో, నేను పోషిస్తా, ఒకేసారి మనిస్తే అడగొద్దు, నన్ను అవమానపడొద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ తర్వాత పని చేయించుకొని తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. అడగకుండా వచ్చి నేనున్నామంటూ సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, మద్దతుగా నిలిచిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈ వీడియో ద్వారా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నా. మరొక్కసారి జర్నలిజం అనేది జనానికి ఉపయోగపడేది. నువ్వు జర్నలిస్ట్గా నిజమైన జర్నలిస్ట్ కాబట్టి ఆ జనాలు నీకు ఉపయోగపడతారు అన్న నిజాన్ని చెప్పాలన్న ఉద్దేశం చేతనే ఈ తొక్కలో జర్నలిజం అనే వీడియో పెడుతున్నా. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ చారి.